కరణ్ గారు ఏమంటారంటే ఒక పక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో ఒక మేనిఫెస్టోతో ముందుకెళ్తుంటే ఇప్పుడు ఉమ్మడి బీజేపీ జనసేనకు సంబంధించి కనీసం మేనిఫెస్టోని కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వాళ్ళిద్దరూ రైతులకి సంబంధించి మాటలైనా చెప్పిన పరిస్థితిలో బీజేపీ జనసేన అసలు రైతుల ప్రస్తావన ఎందుకు మాట్లాడడం లేదు? ఈవేళ కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతుకి ఎప్పుడు కూడా న్యాయం చేస్తూనే వెళ్తుంది. ఈవేళ 75 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతుకి చేసింది ఏమీ లేదు. ఈవేళ ఎన్ని కష్టాలు పడ్డారో. ఈవేళ తెలంగాణ ప్రాజెక్టులు చూస్తే ఏ రోజైనా కాంగ్రెస్ అన్ని సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు రైతుల కోసం ఆలోచించి ఎక్కడైనా ప్రాజెక్ట్ పూర్తి చేసిందా? అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అది చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు, రైతు రుణాలు మొత్తం మాఫీ చేసి ఎలక్షన్కి వెళ్ళమనండి. ఎక్కడైనా వెళ్తున్నారా? ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తారు. ఇవాళ కుక్కడపల్లిలో నెంబర్ 1 స్థానంలో ఈవేళ జనసేన పార్టీ ఉంది. అదేవిధంగా రైతుల కోసం ఆలోచించే అధికారం ఉన్నా లేకపోయినా తన సొంత డబ్బుల్ని 30 కోట్ల రూపాయలు కౌలు రైతులు 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఈ రాజకీయ నాయకులు కౌలుకి తప్ప ఎక్కడైనా ఒక రైతు కష్టం ఉన్నాడని చెప్పి ఒక 10,000 రూపాయలు తన జేబులో డబ్బులు ఎక్కడైనా ఇచ్చాడా? ఎక్కడైనా సరే 1% ఈ రాజకీయ నాయకుల్లో ఈ టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఉండే ఎవరైనా సరే ఈవేళ రైతుల కోసం ఆలోచించేది ప్రధాని మోడీ కాబట్టి అతనికి కంపల్సరీ మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు రైతు పక్షపాతి, రైతుల కోసం ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే తన కూడా రైతుగా తన ఫామ్ హౌస్లో ఒక పంట పండించే ఒక రైతుగా రైతు కష్టాలు తనకు తెలుసు కాబట్టి రైతుల కోసమే ఆలోచిస్తాడు. రైతు జీవితాలు ఎలా కష్టాలు ఉన్నాయో ఇప్పటికీ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని మహబూబ్ నగర్లో కాంగ్రెస్ వస్తుంది బాగుందని చెప్పి మేడం గారు అన్నారు. ఈవేళ మహబూబ్ నగర్లో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది రైతులకి ఇబ్బంది పడుతున్నారు. ఈవేళ రైతు అనేవాడు పంట పని వదిలేసి మన హైదరాబాద్లో వాచ్మెన్గా ఉంటున్నారు. ఇవాళ రైతులను ఎక్కడ ఆదుకుంటున్నారు? రైతులు ఆదుకుంటున్నాం అంటే దానిలో రైతు బంధు అనే పథకం పెట్టింది బడా రైతులకి. ఈవేళ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప సామాన్య రైతుకి ఎక్కడ ఉపయోగపడతలేదు. రైతు కష్టం అనేది ఏం తెలిసింది? ఈవేళ ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు, తినడానికి తినలేని పరిస్థితులు ఉన్నారు. ఈవేళ పంట పండించడానికి సరైన నీళ్లు అందట్లేదు. కారణం ఎవరు? కాంగ్రెస్ పరిపాలన అప్పుడు చేసిన పొరపాటు కదా. ఈవేళ ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏదో చేస్తాను అని రైతుల కోసం ఆలోచిస్తాను, రైతు అనుక్షణం రైతు అనే విధంగా వినాదంతో వెళ్తున్నారా? ఈవేళ ఈ 2 ప్రభుత్వాలు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి? రైతు రుణాలు మొత్తం మాఫీ చేయమనండి. రైతు రుణాలు మాఫీ చేసి రైతుల కష్టాలను చూసి, రైతుల యొక్క బాధలను చూసి, రైతు కష్టాలు ఒక పొలంలోకి వెళ్ళమండి. పొలంలో ఎన్ని పొలాలు ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ ఉన్నాయి, కరీంనగర్ ఉన్నాయి. ఈవేళ ఖమ్మంలో చూస్తే ఎన్ని పొలాలు ఎండిపోయి ఉన్నాయి చూడండి. అసరాపేట చూడండి, ఎన్ని పొలాలు ఎండిపోయి ఉన్నాయి. నీళ్లు అందుతున్నాయా? మోటార్కే ఈవేళ ఇప్పుడు రైతుల కోసం ఆలోచిస్తానని చెప్పి రైతుల కోసమే వినాదం ఎత్తుకొస్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన కానీ కాంగ్రెస్ పరిపాలన ఉంది. ఎంతవరకు రైతులు న్యాయం చేసింది?